ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ మన మేడారం సమ్మక్క సారక్క జాతర. చాలామంది వారిద్దరూ అక్కాచెల్లెళ్ళు అనుకుంటారు. కాని కాదు, వాళ్లు తల్లి కూతుళ్ళు. 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో ఒక గిరిజన నాయకుడికి అడవిలో దొరికిన చిన్నారే ఈ సమ్మక్క. పెరిగి పెద్దయ్యాక కోయ తెగకు చెందిన పగిడిద్దరాజుతో ఆమె వివాహం జరుగుతుంది. వారికి సారలమ్మ అంటే సారక్క, నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు జన్మిస్తారు. అయితే కాకతీయ రాజులు కరువుకాలంలో కూడా గిరిజనుల నుండి పన్నులు చెల్లించమని వేధించేవారు. ఆ అన్యాయాన్ని ఎదిరించి సమ్మక్క గిరిజనుల పక్షానం నిలబడింది. కాకతీయ సైన్యంతో జరిగిన ఆ యుద్ధంలో సమ్మక్క సారక్కలు వీరోచితంగా పోరాడతారు. కాని ఆ భీకరమైన పోరాటంలో సమ్మక్క భర్త, ఇద్దరు పిల్లలు వీరమరణం పొందగా గాయాలతో ఉన్న సారక్క నది ప్రవాహంలో మునిగి అదృశ్యమవుతుంది. తన కళ్ల ముందే కుటుంబం నేలకొరిగినా బెదరని ఆ వీరవనిత తన తెగ గౌరవం కోసం ఒంటరి పోరాటం సాగిస్తుంది. తీవ్రంగా గాయపడిన సమ్మక్క మేడారం దట్టమైన అడవుల్లోని చిలుకల గుట్టవైపు వెళుతూ ఒక కుంకుమభరిణిగా మారి అదృశ్యమైందని గిరిజనుల నమ్మకం. ఆ తల్లి అదృశ్యమైన చోట భక్తులకు లభించిన ఆ కుంకుమభరిణనే దేవతగా భావించి నేటికీ పూజిస్తున్నారు. అలా ఈ ఇద్దరు దేవతలు గిరిజనుల కష్టాలను కడతీర్చే వనదేవతలుగా అత్యంత భక్తిశ్రద్ధలతో కొలవబడుతున్నారు.